ఒకడు ఉన్నాడు, వీడు లోకల్ కింగ్ అనమాట. వీడు కూడా అంటే ఆ ఏరియా పక్కనే ఉన్నాడు వీడు, అండ్ మేము నైబర్ కింగ్ అనుకోవచ్చు. ఇతన్ని డిఫీట్ చేసి ఇతని కంట్రోల్లో ఉన్న ఒక ఏరియా ఉంది, దట్ ఈస్ కాల్డ్ తంజోర్. తంజావూర్ ఉంది కదా, ద తంజోర్ ని ఇతని డిఫీట్ చేసి తంజోర్ ని తీసేసుకొని ఈ డిక్లేర్డ్ తంజోర్ as a capital of Chola dynasty. The first war with the Muttayar, the area called the Tanjore was conquered and declared as a capital for the Cholas. ఇంతకు మించి ఇతని గురించి పెద్దగా డేటా ఏమీ లేదు. ఒకటి ఫౌండర్ అనేసి, తర్వాత క్యాపిటల్ ని డిక్లేర్ చేశాడు అనేసి, బట్ ఈ క్యాపిటల్ ని ఎవరి కాసి తెచ్చుకున్నాడు, దట్ ఈస్ ముత్తరియార్. క్లియర్? ముత్తరియార్, ముత్తహర్ కాదు, ముత్తరియార్. రైట్? మీకు ఈ పేరు కూడా మీకు అవసరం లేదు, ఎందుకంటే ఇది పెద్దగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్ కాదు. క్లియర్? సో ఈ విజయాలయ చోళ తర్వాత వచ్చిన వాడే ఆదిత్య చోళ 1. మనం ముందే చెప్పుకున్నాం, గుర్తుందా? ఆదిత్య చోళ 1 హూ డిఫీటెడ్ ద పల్లవ లాస్ట్ రూలర్ అపరిచిత వర్మ ఉంది కదా. ఇప్పుడండి ఎప్పుడైతే ఇది ఇండిపెండెంట్ డిక్లేర్ చేసేసాడో ఇండైరెక్ట్ గా పల్లవ అయిపోయినట్టే కదా. ఎప్పుడు ఆదిత్య చోళ 1 వచ్చేసేసాడో వీక్ ఆడమెంట్ మొత్తం లేపు పెట్టేశాడు దాన్ని. ఇంకా అంటే ఇంకా పల్లవాస్ అనేది నామరూపంగా చేసేసాడు ఇటు. క్లియర్? మొత్తం డెమాలిష్ చేసేసి వాళ్ళ క్యాపిటల్ తొండై మండలం ఉంది కదా, తొండై మండలం, దాన్ని చోళాస్ మెర్జ్ చేసేసుకున్నారు. ఈ మెర్జ్ చేసుకోవడం వల్ల వీళ్ళ కింగ్డమ్ ఎక్స్పాన్షన్ పెరిగింది. అంటే చెప్పాలంటే నార్త్ మాక్సిమం నార్త్ పైకి వెళ్ళిపోయింది. ఆంధ్ర వచ్చేసి సౌత్ ఆంధ్ర టచ్ అయింది.